హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక ఆలయాన్ని చూపిస్తున్నానండి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో కొలువుతీరిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని చూపిస్తున్నానండి. పూర్వం ఈ గ్రామాన్ని చిన్నవరం అనే పేరుతో పిలువబడేది. చిన్నవరం పేరుకు తగినట్లుగానే శ్రీ హనుమత్ స్వామి స్వయంభూగా వెలసినారు. కాలాంతరం చిన్నవరం పేరుతో పిలువబడే గ్రామము ఇప్పుడు చిక్కవరం అనే పేరుతో పిలువబడుతుంది. సుమారు 150 సంవత్సరాల క్రితం శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దర్శనం జరిగినట్లుగా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా స్వామివారు పూజలు అందుకుంటున్నారండి. ఇప్పుడు చూపిస్తున్నదంతా కూడా ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంగణం అండి. చుట్టుపక్కల అనేక రకరకాల పూల మొక్కలతోటి, పళ్ళ మొక్కలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయం పచ్చని పంట పొలాల మధ్యలో ఉంటుందండి. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువుతీరి ఉన్నాడు. ఈ దేవాలయం నూతనంగా నిర్మించిన ఆలయంలో 2011 మే 6వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి నిత్య పూజలతో పాటు వినాయక చవితి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ నాగేంద్ర స్వామి వారు కొలువుతీరి ఉన్నారండి. రథసప్తమి రోజు స్వామివారికి కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భక్తులు స్వామివారికి నిత్యం పాలు పొంగళ్ళు మొక్కుబడులుగా సమర్పిస్తారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారు తమ గురువైన సూర్యభగవానునికి నమస్కరిస్తున్న పద్ధతిలో ఉండటం విశేషం. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారండి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక మనం ఆలయంలోకి వెళ్ళి సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుందామండి. ముందుగా మనం గణపతిని దర్శనం చేసుకుందామండి. ఇక్కడ గణపతి 10 హస్తాలతో దర్శనమిస్తారండి. ఎడమవైపు వల్లభ అమ్మవారు కూర్చుని ఉన్నారు. వినాయకుణ్ణి దర్శించడం మూలంగా అనేక విఘ్నాలు తొలగి సర్వ సంపదలు, పాడి పంటలు వృద్ధి చెందుతాయి. వల్లభ అమ్మవారిని సేవించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. ఇక్కడ కొంచెం వచ్చినాక సాక్షాత్తు స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందామండి. ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు తమ గురువైన సూర్యనారాయణకి నమస్కరిస్తున్న పద్ధతిలో ఉండటం ఇక్కడ విశేషం. భక్తులు కోరిన కోరికలను తక్షణమే స్వామివారు నెరవేరుస్తారు. ఇప్పుడు మనం ఉషా శ్రీ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సన్నిధానికి వద్దామండి. చూడండి స్వామివారు అమ్మవార్లు ఎంత అద్భుతంగా ఉన్నారో. ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో సూర్య దేవాలయంలో 2వ పెద్ద ఆలయంగా పేరు పొందిందండి. ఈ సూర్యనారాయణ స్వామిని సేవించడం వల్ల అనేక గ్రహపీడలు, అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుతాయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.